ఓకే. హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఏంటిదంటే సంక్రాంతి వస్తున్న మూవీ అయితే వచ్చేసిందనమాట. నేను ఇప్పుడే మూవీ అయితే చూసేసాననమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఓకేనా? మరి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ అయిందా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్ ఏంటిదంటే ట్రైలర్‌లో ఉన్నదే ఉంటది భయ్యా. కొత్తగా అయితే ఏమి ఉండదనమాట. ట్రైలర్ ఎలాగో చూసేసారు కదా! అలాగే ఉంటది భయ్యా మూవీలో మొత్తం స్టోరీ అంతా. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెంకటేష్ గారి గురించి మాట్లాడుకోవాలి భయ్యా. వెంకటేష్ గారు అయితే చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట. సేఫ్ జోన్‌కి అయితే వచ్చేసారు అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా చేశారనమాట. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చేశారనిపించింది. చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారనమాట. అండ్ మాకు ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. చాలా న్యాచురల్‌గా అయితే అనిపించింది యాక్టింగ్ అయితే వాళ్ళిద్దరు హీరోయిన్స్ అయితే. అండ్ మాకు కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి మనకు. దీంట్లో మనకు వెంకటేష్ గారి అబ్బాయి బుల్లిరాజు అని ఉంటారు భయ్యా. ఆయన చిన్న బాబు. ఆయన యాక్టింగ్ చేశారు భయ్యా. నెక్స్ట్ లెవెల్ భయ్యా ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా మంచి కామెడీ టైమింగ్ అనిపించింది. అండ్ ఆయన వల్ల కొంచెం మూవీ చూడాలనిపించింది. ఎందుకంటే అంత బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట. అండ్ కామెడీ టైం కూడా చాలా బాగుంది. అండ్ చాలా అంటే చాలా నవ్విపించారు భయ్యా చిన్న బాబు అయితే. నాకు బాగా అనిపించింది చిన్న బాబు అయితే యాక్టింగ్ అయితే. అనిల్ రావుపూరి గారు కూడా మాకు డైలాగ్స్ అయితే చాలా బాగా అయితే రాశారు భయ్యా. అండ్ ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. బీజిఎం గురించి మాట్లాడాలి. నెక్స్ట్ లెవెల్ బీజిఎం భయ్యా నాకైతే చాలా బాగా అనిపించింది భయ్యా నాకు బీజిఎం అయితే. అండ్ సాంగ్స్ కూడా ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అనిపించాయి అనమాట. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ మన మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ అసలు మూవీలో అసలు లేదనమాట. మొత్తం ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్లారు అంట అనిల్ రావుపూడి గారు అయితే. స్టోరీ మాత్రం అస్సలు ఉండదు అనమాట. కొన్ని అయితే లాజిక్ సీన్స్ అస్సలు లేవు అనమాట. అండ్ కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే చాలా వస్తుంటాయి అనమాట. కొన్ని అయితే క్రింజ్ అంటే క్రింజ్ కామెడీ సీన్స్ ఉంటాయి అనమాట. అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ సీన్స్ అనిపిస్తాయి అనమాట. ఎందుకురా పోయి ఇక్కడ సీన్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకురా అంతగా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ చేస్తున్నారు, ఎందుకురా అంత క్రింజ్ కామెడీ అనిపిస్తుంటాయి అక్కడక్కడైతే. కొన్ని మనకి సీరియస్ సీన్స్ వచ్చినా కూడా అక్కడ కామెడీ సీన్స్ పెట్టారు. అక్కడ కామెడీ సీన్స్ వర్కౌట్ కాలేదు. ఎందుకురా ఇక్కడ సీరియస్ సీన్ అప్పుడు కామెడీ సీన్ ఎందుకు పెట్టారా అని మనకు తలకొని వచ్చేస్తుంది అనమాట. క్లైమాక్స్ సీన్ కూడా మనకైతే ఏదో అతికిచ్చారా బాబు అన్నట్టు క్లియర్ కట్ గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత ఆర్టిఫిషియల్ అయితే నాకైతే అనిపించింది అనమాట. కామెడీ సీన్ అయితే వర్కౌట్ కాలేదనిపించింది నాకు. అక్కడ క్లైమాక్స్ సీన్ అయితే విఎఫ్ఎక్స్ అయితే చాలా చండాలమైన విఎఫ్ఎక్స్ అనిపించింది నాకైతే. విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదన్నమాట మూవీలో. ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు అనిపించింది నాకైతే. యాక్టింగ్ విషయానికి వస్తే వెంకటేష్ కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ అలాగే చిన్నబాబు కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు. మిగతా అంతా నాకైతే ఆర్టిఫిషియల్ అయితే నాకైతే అనిపించింది. ఇక ఓవరాల్ గా ఎలా ఉందిరా మూవీ చెప్పరా అంటే నాకు మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది భయ్యా. మరి మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి. మీకు లాజిక్ వద్దు, మాకు ఫైట్ సీక్వెన్స్ వద్దు, ఏం వద్దు, మాకు స్టోరీ వద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే టికెట్ బుక్ చేసుకొని సీదా వెళ్ళిపోండి భయ్యా. మీకు మాత్రం కంపల్సరీ నచ్చుతుంది. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మాత్రమే తీసిన సినిమా భయ్యా నాకైతే. ఇదే అనిపించింది. నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది భయ్యా. ఇది భయ్యా నా రివ్యూ అనమాట. మరి మీకెలా అనిపించింది? మీ మూవీ చూసారా లేదా? మీకెలా అనిపించింది కింద కామెంట్ చేయడానికి. మీరు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ చేయడానికి. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయడానికి. అండ్ మళ్ళీ వేరేలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.